మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎవరు తలుపు కొడుతూ ఉంటారు. మన మాటలు ఏనుండారేమో. బయట ఉన్నదా సింధు గాని మీ అత్తయ్య గాని అయితే మాత్రం మన ముగ్గురు ఆయుష్కి ఇవాళే ఆఖరి రోజు అవుతుంది మధు. ముందు వెళ్ళి ఎవరు చూడండి. వెళ్ళండి. నువ్వా డాక్టరు? ఇంకా సింధు ఏమోనని తెగ టెన్షన్ పడ్డాను. ఏంది ఈ టైంలో వచ్చుండవు? నీకోసమే కన్యా. నా కోసమా? దేని గురించి? పాపం ఈరోజు నువ్వు చాలా అరిచావు, టెన్షన్ పడ్డావు, చాలా బాధపడ్డావు కదా. నిన్నలా చూస్తే నా మనసు తట్టుకోలేకపోతుంది. అంతగా తట్టుకోలేకపోతే తడిగొట్టేసుకుని పడుకోవచ్చుగా, వచ్చిన ప్రాణం తీయకపోతే. అవును కన్యా, ఆ దాసు నిజంగానే నీ అల్లుడా? నేను ఈ ఇంటికొచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. మీ ఆయన ఎక్కడ కనబడలేదు. ఓ, మీ ఆయన ఎక్కడా? ఉన్నాడా? పోయాడా? నా పర్సనల్ విషయాలు నీకెందుకు డాక్టరు? నీ పనేదో నువ్వు చేసుకోవచ్చుగా. నన్ను విసిగించుకో. వెళ్ళు. కన్యా కన్యా కన్యా, ఒక్క నిమిషం. నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు కదా. అవును, అయితే ఏంది ఇప్పుడు? నీకు బీపీ బాగా ఎక్కువైనట్టుంది. ఒక్కసారి బీపీ చెక్ చేసి నువ్వు కూల్ అవ్వడానికి మంచి మెడిసిన్ ఇద్దామని వచ్చాను. ఇప్పుడేం అవసరం లేదు, వెళ్ళు. అది కాదు కన్యా. ఇదిగో డాక్టరు, నా బీపీ ఇంకా పెంచకో. వెళ్ళు. కన్యా 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 కన్యా, కన్యాకి మూడేం బాగున్నట్టు లేదు. ఇలా అయితే ఎలా? ఈ డాక్టర్ ఒకడు నా ప్రాణానికి రంకు మొగుళ్ళ తగులుకున్నాడు. మా ఎమ్మి పెళ్లి ఎట్టా చెయ్యాలా అని నేను తలబద్దలు కొట్టుకుంటాంటే మధ్యలో వీడొకడు నా బుర్ర తినేస్తున్నాడు. మధు, ఇంతకీ ఆ ముసలావుడి కథను మనం ఎట్టా ముగిద్దాం? రేపే బామ్మకి ఆఖరి రోజు అవ్వాల్సినమ్మా. అవ్వాలంటే మనం ఏదో ఒక ప్లాన్ వేయాలి కదక్కా. ఆల్రెడీ ప్లాన్ ని ఫిక్స్ చేశాను. అందుకు ఆ డాక్టర్ని మనం వాడుకోవాలి. ఎట్టా మధు? మధు, ఈ ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. వేరే దారే లేదు. వెళ్ళి ఆ డాక్టర్ని ముగ్గులోకి లాగి విషయాన్ని తెలుసుకో. ఇదిగో శశి, నువ్వు ఇది వేసుకుని రాపో. ప్రేమ్, మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది.
కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది మమతను నిద్దురలేపింది. ఏంటి కన్యా ఇలా వచ్చావు? నీకోసమే వచ్చాను ప్రేమ్. నా కోసమే వచ్చావా? నిజంగా నిజంగా నీకోసమే వచ్చాను. అక్కడే ఉండిపోయావే, లోపలికి రా కన్యా. కన్యా, నువ్వు అలా క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తుంటే నా గుండెల్లో ర్యాట్ సౌండ్స్ మొదలై తెలుసా? భలే చిలిపి ప్రేమ్. నువ్వు మాత్రం తక్కువనా కన్యా? రతిపుత్రివి, సుఖధాత్రివి, శృంగార నేత్రివి. రాత్రి నువ్వెంతో ప్రేమతో నాకు బీపీ చెక్ చేస్తానన్నప్పుడు నేను వేరే మూడ్లో ఉండి నీ మీద కోపడి వెళ్ళిపోమన్నాను. దానికి నువ్వు ఎంత ఫీల్ అయి ఉండవోనని నీ చేత బీపీ చెక్ చేయించుకుందాని వచ్చుండాను. నా మనసు అర్థం చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కన్యా. కన్యా రా కూర్చో, బీపీ చెక్ చేస్తాను. చెయ్యవు కన్యా, ఇవ్వు కన్యా. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. खाना पीना नेरे बावा कड़पू के, निद्रा गिद्रा आती नेरे कళ్ళ के, जिंदगी हलाल इंदी रो, प्यार में पड़ी पोया मैं. బీపీ నార్మల్ గానే ఉంది కన్యా. ప్రేమ్, ఈ మందులేంది? అవి బామ్మగారు వేసుకునే మందులు. ఎందుకు వీటిని విడివిడిగా బాక్స్ లో పెట్టుండో? ఓహో, అవి చాలా కాన్సన్ట్రేటెడ్ మందులు కన్యా. ఓ, పొరపాటున రాత్రి వేసుకోవాల్సిన మందులు పొద్దున్న వేసుకుంటే చాలా డేంజర్, ప్రాణానికే ప్రమాదం. అందుకే పొద్దునవి ఆరెంజ్ బాక్సులో పెట్టాను, రాత్రివి ఎల్లో బాక్సులో పెట్టాను. బాబుగారికి గుర్తుంటాయని. ఓ అట్నా? అవును, మీ ఆయన ఎక్కడా? లేడు, ఎప్పుడో సన్యాసుల్లో కలిసిపోయి ఉన్నాడు. రెండో పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంటి కన్యా? టైం వచ్చినప్పుడు చెప్తాను. ముందు మయమ్మి జీవితం సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత ఏదైనా. వస్తాను ప్రేమ్.